హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు దసరా స్పెషల్ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. ఈ రైస్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. గిన్నెలో ఒక కప్పు దాకా రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇవి పావు కేజీ దాకా ఉంటాయండి రైస్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఈ రైస్ని 1 గంట లేదా అరగంట దాకా నానబెట్టాలి. రైస్ని నానబెట్టి వండుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది. మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే రైస్ని పొడి పొడిగా ఉడికించుకోండి. ఇప్పుడు రైస్ని నానిన తర్వాత రైస్ పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేదు అంటే మొత్తం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూను, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఫ్రై చేసుకోవాలి కలిసే విధంగా. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకోవాలండి. నేను చిన్న సైజు కప్పుతో యాడ్ చేశాను, మీ ఇష్టం అండి. ఇంకొన్ని ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి ఒక 2-3 సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కూడా మిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేయాలి. ఇవి కూడా పచ్చిమిర్చి వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక చిప్ప దాకా ఉంటుందండి. ఒక చిప్పని పక్కకు తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలి. తురిమి యాడ్ చేసుకోవాలి. ఈ తురుము ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, వేగిపోతుంది తొందరగానే. చివర్లో ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఇది మనకి ఫ్రై అయిపోయింది. తర్వాత మనం పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ని రైస్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చివర్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు నైవేద్యంగా సమర్పించుకునే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.